అక్కంపేట ప్రొఫెసర్ జయశంకర్ గారి స్వగ్రామం. ఆ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయాలని చెప్పని కోరినటువంటి జయశంకర్ మాటను ఏనాడు పట్టించుకున్న పాపన పోలేరు. 10 ఏళ్ల పరిపాలనలో ఆయన స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా కూడా చేయలేనటువంటి వీళ్ళు ఈరోజు ఎనలేని ప్రేమను వారిపై చూపే ప్రయత్నం చేస్తూ, అదే ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చేటువంటి గౌరవం మీరందరూ చూశారు. ఆ అక్కపేట విలేజ్ కూడా రెవెన్యూ గ్రామంగా జీవో నెంబర్ 405 ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ గారి స్వగ్రామ ప్రజల కోరిక మేరకు రెవెన్యూ గ్రామంగా కూడా ప్రకటించిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో కేటీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొని ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం అని చెప్పి అనేక సందర్భాలు చెప్పినటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తుంది. అలాంటిది తెలంగాణ పేరున దోచుకొని దాచుకొని 8 లక్షల పై కోట్ల అప్పులు చేసి ప్రొఫెసర్ జయశంకర్ మిగులు రాష్ట్ర బడ్జెట్ అంటే వీళ్ళు 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణను అప్పులకు సంబంధించిన గొప్ప రాష్ట్రంగా చేసినటువంటి వీళ్ళు ఈరోజు గొప్పలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఈరోజు కూడా రాజకీయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో తప్పుపట్టే విధంగా వారి మాటలు చెబుతూ, నెహ్రూ నుంచి మొదలుకొంటే సోనియా గాంధీ వరకు కూడా అనే పదం వాడుతూ దుర్మార్గులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని మీరు ఆ మాట అనడానికి మీ నోరు ఎలా వచ్చిందని అడుగుతా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబ సపరివారంగా వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకున్నారే. ఆ తెలంగాణ వచ్చిన తర్వాతనే కదా ఈరోజు ఎక్కడ ఎంత సంపాదన ఉందో తెలియనటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితులలో అలాంటి మీ నోట తెలంగాణ పేరే లేకపోతే
ఈరోజు ప్రయాణికుడు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కూడా మొదటి వరుసలో ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి సందర్భం, జరుగుతున్నటువంటి చర్చ వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినటువంటి సందర్భంలో ప్రత్యేక విమానాలు పట్టుకొని అనేక రాష్ట్రాల్లో తిరిగి రాలేరా? మీరు చార్టర్డ్ విమానాల్లో తిరిగినటువంటి సందర్భం మీరు మర్చిపోయారా అని అడుగుతున్నారు. ఈరోజు సామంతులుగా మారినట్టున్నారు. మీరు ఢిల్లీలో తెలంగాణ భవన్, మీరు ఒక భవన్ నిర్మాణం చేసుకున్నారు కోట్ల రూపాయలతోటి. ఎందుకు మీరు ఢిల్లీలో సామంతులకు, ఆ ప్రభుత్వం సామంతులుగా ఉండడానికి నిర్మాణం చేసుకున్నారని అడుగుతా ఉన్నాను. మీరు భారతీయ రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చుకున్నారని దానికి సమాధానం ఎందుకు చెప్తలేరు అంటున్నా. తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెంచుకున్న మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్కు మార్చుకున్న రోజు తెలంగాణ ప్రజలు గుండెలకు వెళ్ళిపోయారు. అలాంటి మీరు ఈరోజు పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇందిరమ్మ రాజ్యం ద్వారా ప్రజాపాలన అందిస్తూ అవసరమైన మేరకు నిధులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గరికి లేదా మంత్రుల దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో అనేక అనుమతులు రాకపోతే కూడా ఆ ఢిల్లీ ప్రభుత్వమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న మీరు ఏ ఒక్క స్కీమ్కు మీరు ఎందుకు డబ్బులు ఇస్తారని అడగలేనటువంటి సందర్భం ఉన్నటువంటి మీరు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు అనేది ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నటువంటి మాటలు ఎందుకు గుర్తిస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ, ఈరోజు మరో మాట కూడా అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారికి గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పని కేటీఆర్ మాట్లాడుతారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రజలే గురువులు, తెలంగాణ ప్రజలే ఆయన గురువులని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఇసుమంత అన్యాయం జరిగిన ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, అది మీరేమో నీళ్లు నిధులు నియామకాల కోసం చెప్పని అధికారులకు వచ్చి వాటిని మర్చిపోయిన సందర్భం. కానీ ఇక్కడ తెలంగాణలో అది నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలకు సంబంధించి ఇతరత్ర ఏదైనా ప్రజలకు ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతోనైనా ఒత్తిడి తీసుకొని వచ్చి వాటిని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడే మాటలు మానుకోవాల్సిందిగా, బూతు పురాణాన్ని మానుకోవాల్సిందిగా, ఈరోజు ఆయన మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళినా వెంట మంది మారుబలం రాజకీయ నాయకులు ఉన్నటువంటి వారి వెంట ఉండడం సహజమైనప్పటికీ వారిని ఏదో ఉత్సాహపరచడానికి మా నాయకుల్ని విమర్శిస్తే, మా నాయకుల్ని తిడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చైతన్యవంతులు చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న మాటలు కానీ వీటిని చూస్తున్నాం తప్ప అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళు భ్రమలో ఉన్నారు. అసలు మేము ఎందుకు ఓడిపోయినటువంటి ఆలోచన వారు పోస్ట్ మార్టం చేసుకోకుండా గాలివాటంగా మళ్ళీ గెలుస్తామనేటువంటి భావంతో పోతున్న సందర్భంలో ఇప్పటి వరకు ఎన్ని ఎన్నికలు జరిగినాయో అక్కడ బీఆర్ఎస్ స్థానం ఎక్కడుందో కూడా ప్రజలు వాళ్ళకు రుచి చూపించినప్పుడు కూడా ఇష్టానుసారంగా వారు మాట్లాడే మాటలను నేను తప్పడుతూ ఉన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, ఎల్నినో ప్రభావం ఉందని చెప్పని శాస్త్రజ్ఞులు చెబితే వాటిని ఏ విధంగా అధిగమించాలి, రైతాంగానికి ఏ విధంగా భరోసా కల్పించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓవైపు, తుమ్మల నాగేశ్వరరావు ఓవైపు సాగునీటి శాఖ మంత్రులుగా, వ్యవసాయ శాఖ మంత్రులుగా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలను రైతుల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఎల్నినో ప్రభావం ఇంకా ఉండాలని కోరుకునేటువంటి పార్టీగా మీరు ప్రజలు